విన్నను నీ నామమే కదా మహిత పారాయణ మంత్రమయ్యే. ఏ వీటకంచిన నీ వినూత్న సుమాలు వెదజల్లు పరిమళాలు విశ్వమెల్లా. ఏ మూల కన్నను నీ మూర్తి గానమే వినిపించు వీనుల విందుగాను. ఏ వేళ చూచిన నీ వైభవజ్యుతుల్ వివిధ దేశాలలో వెలుగుచుండు. సుందరోజ్వల శారదా మందిరంబు భవ్యమైన నలంద కల్పద్రుమంబు. సుందరోజ్వల శారదా మందిరంబు భవ్యమైన నలంద కల్పద్రుమంబు. విజయబాబు ప్రజ్ఞాప్రభా విలసితంబు నిత్య విజ్ఞాన పంతులం నెగడుగాక. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ రాజకీయ సాంస్కృతిక కళారంగాల చైతన్య ధామం. విద్యల వాడగా ప్రఖ్యాతిగాంచిన మన విజయవాడలో నలంద విద్యాసంస్థల ఆవిర్భావం ఆధునిక విద్యారంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. విజయవాడ లయోలా కళాశాలలో 3 దశాబ్దాల పాటు విద్యార్థుల హృదయాలను చొరగొన్న 4 మేధావుల పవిత్ర సంకల్ప ఫలితంగా 1988లో నలంద విద్యాసంస్థలు స్థాపించబడ్డాయి. ఆ 4 దివ్యశ్రీ ఐవి కామేశ్వరరావు గారు, శ్రీయుతులు ఏవి సుబ్బారావు గారు, కె బసవపూర్ణయ్య గారు, కె రాంబాబు గారు. వీరిలో శ్రీ ఐవి కామేశ్వరరావు గారు గణిత శాస్త్ర బోధనకు సజీవ వ్యాఖ్యాతలు, అఖండ ప్రతిభా సంపన్నులు. కె బసవపూర్ణయ్య గారు ఫిజిక్స్ బోధించటంలో ఆరితేరిన దిట్టలు. చిరునవ్వు చిందిస్తూ అలవోకగా విషయం బోధించటం వారి ప్రత్యేకత. శ్రీ ఏవి సుబ్బారావు గారి మారుపేరు ఆర్గానిక్ సుబ్బారావు గారు. ప్రశాంత చిత్తంతో నిజ కర్తవ్య నిర్వహణ వారి ప్రవృత్తి. శ్రీ కె రాంబాబు గారు స్వయం కృషికి, అఖండమైన ఆత్మవిశ్వాసానికి మారుపేరు. ఫిజిక్స్ బోధించటంలో ప్రజ్ఞానిధులు. ప్రశస్తిగాంచిన 4 అధ్యాపకులు లయోలా కళాశాలలో ఉద్యోగాలకు ఐచ్ఛికంగా రాజీనామా చేసి నలంద విద్యాసంస్థలను ప్రారంభించడం కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అపూర్వ సంచలనం. తమ జీవితాలను బోధనా వృత్తికే అంకితం కావించిన ఈ మహనీయులు 4 నలంద స్థాపించిన నాటి నుండి 25 ఏండ్లు నిరవధికంగా పిల్లలకు పాఠాలు చెప్పి విద్యార్థులను జ్ఞానమూర్తులుగా తీర్చిదిద్దటం నలందాకు లభించిన ఆ పరమేశ్వరుని వరం, కనకదుర్గమ్మ కటాక్షం. ఆ గురుదేవులు తమ ఉదాత్త ఆశయాన్ని, ఉన్నత లక్ష్యాలను సాకారం చేసే బాధ్యతను నిరుపమ ప్రజ్ఞానిధులైన శ్రీ విజయబాబు గారికి అప్పగించారు. నాటి నుండి నేటి వరకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా నలంద విద్యాలయాలను విజయపథంలో నడిపిస్తున్నారు. 10-15 ఏళ్లలో విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, తెనాలి మొదలైన 34 ప్రాంతాలలో నలంద కళాశాలలు వెలిశాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో ఉత్తమ విద్యాబోధన, ఎంసెట్, ఏఐఈఈ, ఐఐటి, జేఈఈ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను గావించటంలో నలంద కళాశాలలు అద్వితీయ ప్రగతిని సాధించాయి. విద్యార్థుల సర్వతోముఖ వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం కల్పించటం నలంద విశిష్టత. నలంద కళాశాల విద్యార్థుల అద్వితీయ ప్రతిభ 1991 నుండి 2007వ సంవత్సరం వరకు, అంటే సుమారు 15 ఏండ్ల ఎంసెట్, ఏఐఈఈ, ఐఐటి, మెడికల్ విభాగాలలో అత్యుత్తమ ర్యాంకులను నలంద విద్యార్థులు కైవసం చేసుకున్నారు. కేవలం టాప్ 10 ర్యాంకులు సాధించే విద్యార్థుల పట్ల మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థి పట్ల కూడా వ్యక్తిగత శ్రద్ధను తీసుకుని వారి సామర్థ్యానికి తగిన ర్యాంకులు సాధించేటట్లు చేయటం నలంద మరొక ప్రత్యేకత. 2005లో కార్పొరేట్ జూనియర్ కళాశాలలో మొట్టమొదటిసారిగా ఐఐటిలో ఓపెన్ కేటగిరీలో అఖిల భారత స్థాయిలో 2nd ర్యాంకు సాధించిన ఘనత మన నలంద విద్యార్థికే దక్కింది. దక్షిణ భారత చరిత్రలోనే ఇది నూతన అధ్యాయం. అంతేకాదు,
మన విద్యార్థులు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, పారిశ్రామిక, వైజ్ఞానిక సంస్థల అధిపతులుగా విరాజిల్లుతూ మన నలంద పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తి చేయటం మనకెంతో గర్వకారణం. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను అభినందించడం విద్యార్థి లోకంలో నూతనోత్సాహం కల్పించింది. మీటింగ్ ప్లేస్ ఆఫ్ మైండ్స్ అండ్ మాస్టర్ మైండ్స్ కు చిరునామా నలంద. అందుకు నలంద విద్యార్థులు సాధించిన విజయాలే నిదర్శనాలు. కర్నూలు, అనంతపురం పట్టణాలలోని నలంద విద్యార్థులు ఇతర కళాశాలల విద్యార్థులకు సరి సమానంగా ఇంజనీరింగ్, సిపిటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులను సాధించటం అభినందనీయం. నలంద విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం ఎంతో నేర్చుకుంటారు. అధ్యాపక మేధస్సులే విద్యార్థి లోకపు ఉషస్సులు అనే లక్ష్యంతో ప్రారంభించిన నలంద విద్యా సంస్థలలో మన రాష్ట్రం మొట్టమొదటిసారిగా జూనియర్ లెక్చరర్లకు స్టైఫండ్ ఇచ్చి డైరెక్టర్లు, సీనియర్ అధ్యాపకుల పర్యవేక్షణలో 2 నెలల పాటు శిక్షణ అందించి ఆ తరువాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది నలంద. నలంద మంచి విద్యార్థులనే కాదు, మంచి ఉపాధ్యాయులను తయారు చేసి విద్యారంగానికి విశేష సేవలు అందించింది. నలందలో చేరిన విద్యార్థికి కేజీ దగ్గర నుండి గ్రాడ్యుయేషన్ వరకు విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించటం విద్యారంగంలో మన కృషికి సార్థకంగా మన శ్రీ విజయబాబు గారు భావించారు. 1998లో విజయవాడలో నాటి గవర్నర్ శ్రీ రంగరాజన్ మహోదయుల కర కమలాలతో ప్రారంభించబడినది నలంద విద్యానికేతన్. స్కూలు స్థాయిలో కేవలం పాఠాలు చెప్పడమే కాక హోలిస్టిక్ అప్రోచ్ సిస్టమ్ ద్వారా పిల్లల సర్వతోముఖ వికాసానికి అవకాశం కల్పించాలన్నారు. హోలిస్టిక్ అప్రోచ్ సిస్టమ్ నలందకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ విద్యా ప్రణాళిక విద్యార్థులలో ఆత్మధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. విద్యార్థులలో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీస్తుంది. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను కల్పిస్తుంది. మానవతా విలువలను పెంపొందిస్తుంది. విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టి వారిని రత్నాలుగా, మాణిక్యాలుగా ప్రకాశింపచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థుల సర్వతోముఖ అభ్యుదయానికి ఈ హోలిస్టిక్ అప్రోచ్ సిస్టమ్ ఒక రాచబాట. కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోనికి తీసుకోకుండా వివిధ అంశాలలో విద్యార్థుల నిరంతర ప్రగతిని పరీక్షించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని గత 12 సంవత్సరాలుగా నలంద విద్యానికేతన్లో అనుసరింపబడుతున్నది. క్రీడారంగంలో విజయకేతనం. నలంద విద్యానికేతన్ విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని తమ ప్రతిభా సామర్థ్యాలను నిరూపించారు. ఒలింపియాడ్, సైన్స్ టాలెంట్ తదితర పోటీలలో విజయం సాధిస్తూ చెస్, విలువిద్య, స్కేటింగ్, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడలలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పతకాలు గెలుపొందారు. ఈ విజయాలు హోలిస్టిక్ అప్రోచ్ సిస్టమ్ గొప్పతనానికి సాక్ష్యాలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులను ఎటువంటి ఒత్తిడికి లోను చెయ్యకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను ఆల్రౌండర్స్గా తీర్చిదిద్దుతూ మన నలంద విద్యానికేతన్ ప్రగతి పథంలో ముందుకు పయనిస్తున్నది. భారతీయ క్రికెట్ రంగంలో ఒక హిమాలయ శిఖరం శ్రీ కపిల్ దేవ్, అంతర్జాతీయ చెస్ పోటీల విజేత తెలుగు తేజం కోనేరు హంపి, బ్యాడ్మింటన్ వీరుడు శ్రీ పుల్లెల గోపీచంద్ మొదలైన అగ్రశ్రేణి క్రీడాకారులు నలంద విద్యార్థులలో క్రీడల పట్ల విశేష ఆసక్తిని పెంపొందించారు. సాంస్కృతిక వైభవం. ప్రముఖ సాహితీవేత్త, హిందీ అకాడమీ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, మాజీ వ్యవసాయ మంత్రి శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు నలంద విద్యానికేతన్ బాలబాలికలను అనురాగంతో ఆశీర్వదించారు. విఖ్యాత కూచిపూడి నాట్య కళా విశారద శ్రీమతి శోభానాయుడు గారి ఆగమనం విద్యార్థులలో నాట్య కళాశక్తిని ద్విగుణీకృతం చేసింది. కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్, ప్రఖ్యాత గాయని శ్రీమతి పి సుశీల, ప్రఖ్యాత గాయకుడు శ్రీ రామకృష్ణ గాలను సముచితంగా సత్కరించింది.
నలంద విద్యానికేతన్ నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ శాస్త్రీయ పరిశోధనలో విద్యార్థులు సాధించిన ప్రతిభా పాఠవాలకు ఒక జయకేతనం. వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ సైన్స్ ఎగ్జిబిషన్ను దర్శించి హర్ష పులకితులై విద్యార్థులను అభినందించారు. ఇంటిని మార్పించే హాస్టల్ ప్రాంగణం ఇంటి వాతావరణంలో ఉంటే సున్నిత మనస్కులైన చిన్నారులకు ఎటువంటి కొత్తగాని బిడియం కాని ఉండదు కదా. అందుకే నలంద హాస్టల్స్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పిల్లల ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకుంటారు. ప్రేమానురాగాలతో తమ పిల్లలను కంటికి రెప్పలాగా చూసుకోవడం గమనించిన తల్లిదండ్రులు నలంద హాస్టల్స్లో చేర్చడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. అరుగో నలంద హాస్టల్స్లో ఆడపిల్లలు ఆటపాటలతో స్టడీ అవర్స్లో ఎలా నిమగ్నమై ఉన్నారో చూడండి. విజ్ఞాన విహారయాత్రలు కేవలం విజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే కాకుండా వారి ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి వీలుగా విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రలకు తీసుకుని వెళ్లడం జరుగుతుంది. విద్యార్థుల మానసిక బలాన్ని పెంపొందించి బుద్ధిని వికసింపచేసే ఉత్తమ విద్యను అందించటం నలంద లక్ష్యం. విహారయాత్రల్లో ఆటపాటలతో వినోదంగా చిరునవ్వులతో అటూ ఇటూ తిరుగుతున్న బంగారు పాపలనే చూడండి. స్కూలు స్థాపించాలంటే విశాలమైన భవనాలు, చక్కని ఆటస్థలం ఉంటే విద్యార్థులను హోలిస్టిక్ అప్రోచ్ సిస్టంలో తీర్చిదిద్దటానికి ఈడ్పుగల్లులో నలంద విద్యానికేతన్ ప్రారంభించారు. ఈడ్పుగల్లు నలంద విద్యానికేతన్ నేడు అన్ని ప్రదేశాల నుండి వస్తున్న విద్యార్థులతో విలసిల్లుతూ ఈడ్పుగల్లు పరిసరాల్లో బెస్ట్ స్కూలుగా తల్లిదండ్రుల మన్ననలు పొందిందంటే అతిశయోక్తి కాదు. ఆల్ ఇండియా పోటీ పరీక్షలకు అనుగుణంగా CBSE +2 ఆవశ్యకతను గుర్తించి విజయవాడలో మొట్టమొదటిసారిగా CBSE +2తో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం నలంద విద్యానికేతన్లో 2010లో ప్రారంభించారు. మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థుల ఉత్తమ ఫలితాలతో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలో సీట్లు పొందటం నలంద ప్రత్యేకత. విద్యారంగంలో మార్పులు వచ్చినప్పటికీ అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకుని విద్యార్థులను విజయ పథంలో నడిపిస్తుంది నలంద. స్కూలు విద్యార్థులను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తించి పేరెంట్ కౌన్సిలర్ విభాగాన్ని నలంద విద్యానికేతన్లో ప్రారంభించారు. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధిని తెలియచేస్తూ వారి సలహాలు తెలుసుకుంటూ పేరెంట్ కౌన్సిలర్స్ విద్యార్థుల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నలంద విజయోత్సవాలు నేటి సాంకేతిక వైజ్ఞానిక యుగ పరిణామాలకు సంప్రదాయ విద్యా విధానానికి మధ్య ఉన్న తేడాను గుర్తించి కంప్యూటర్ విజ్ఞానానికి ప్రాధాన్యతను కల్పిస్తూ 1999లో విజయవాడలో నలంద డిగ్రీ కళాశాలను నెలకొల్పడం జరిగింది. అధునాతన విజ్ఞానాన్ని సముపార్జించటం, ఆ సముపార్జించిన విజ్ఞానాన్ని నిత్య జీవితంలో అన్వయించుకోవడం, ఆ మార్గంలోనే డిగ్రీ కళాశాల ప్రగతి పథంలో పయనిస్తున్నది. 1999లో 24 మంది విద్యార్థులతో ప్రారంభమైన డిగ్రీ కళాశాల ఈనాడు 1200 మంది విద్యార్థులతో విరాజిల్లుతూ విజయవాడ నగరంలో విశిష్ట స్థానాన్ని అలంకరించింది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక విషయం మనం గుర్తించాలి. ప్రతి ఏడాది కూడా ప్రతి గ్రూపులో ఎక్స్ట్రా సీట్ల కోసం యూనివర్సిటీకి విజ్ఞప్తి చేయక తప్పడం లేదంటే మన డిగ్రీ కళాశాల పట్ల విజయవాడ వాసుల ఆదరాభిమానాలు ఎటువంటివో స్పష్టమవుతోంది. వివిధ రంగాలలో నిపుణులైన పెద్దలను ఆహ్వానించటం, విశ్వవిద్యాలయ ఆచార్యుల చేత ఉపన్యాసాలు ఇప్పించటం, సెమినార్లు నిర్వహించటం, విద్యార్థుల గోష్ఠి కార్యక్రమాలు, భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంచే సంకల్పంతో వ్యక్తిత్వ పోటీలను నిర్వహించటం మొదలైనవి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు. ఈనాడు ఉద్యోగ సాధనలో అత్యంత ప్రధానమైన అంశంగా భావింపబడుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడానికై ప్రత్యేక డిపార్ట్మెంటును ప్రారంభించిన కాలేజీలలో మొట్టమొదటిది కావడం గర్వకారణం. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్లలో దాదాపు 165 మంది విద్యార్థులు ప్రసిద్ధ సంస్థల్లో మంచి ఉద్యోగాలను సంపాదించి మన నలంద విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను లోకానికి చాటి చెప్పారు. ఈ విధంగా పోటీ పరీక్షలలోనే కాక విద్యార్థులను నిజ జీవితంలో కూడా విజేతలుగా తీర్చిదిద్దే విద్యా ప్రాంగణం
నలంద డిగ్రీ కళాశాల. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి మొదలైన జాతీయ సేవా కార్యక్రమాలలో శిక్షణనియ్యటం, మన సాంస్కృతిక వైజ్ఞానిక కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చేయటం తల్లిదండ్రులకు ఎంతో సంతృప్తిని కలిగించింది. సంస్కృతి సంప్రదాయాలకు డిగ్రీ కళాశాల ఒక రాజకోట. నలంద సిఏ అకాడమీ. ఈనాడు కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులకున్న ప్రాధాన్యం అనిర్వచనీయం. ఈ విషయాన్ని గుర్తించి 2009లో నలంద సిఏ అకాడమీ ప్రారంభించాం. విజయవాడ, అనంతపురం, కర్నూలు పట్టణాలలో కూడా నలంద సిఏ అకాడమీ శాఖలు అవతరించాయి. వీటిలో సిపిటి, ఐపీసీసీ, ఐసీడబ్ల్యూఏ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. నలంద సిఏ అకాడమీ పెట్టిన మొదటి సంవత్సరమే సిపిటిలో అఖిల భారత స్థాయిలో మన విద్యార్థి 7వ ర్యాంకు కైవసం చేసుకోవడం మనకెంతో గర్వకారణం. 10th క్లాస్ పూర్తయిన తర్వాత కేవలం 6 సంవత్సరాలలో, అంటే 21 సంవత్సరాల వయసులోనే సిఏ పూర్తి చేసుకుని మంచి క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్గా ఉజ్వల భవిష్యత్తును సాధించే దిశగా నలంద సిఏ అకాడమీ ప్రణాళిక రూపొందించింది. కర్ణాటకలో నలంద విజయ పతాకం. 2004లో కర్ణాటక రాష్ట్రంలో నలంద స్త్రీ యూనివర్సిటీ కళాశాలను నెలకొల్పటం ద్వారా నలంద విద్యా సేవారంగం కార్యక్రమాలను రాష్ట్రేతర ప్రాంతాలకు విస్తృతం చేయటం జరిగింది. పర్యవసానంగా హుబ్లీ, బళ్ళారి, గుల్బర్గా పట్టణాలలో డే స్కాలర్స్ రెసిడెన్షియల్ కళాశాలలను బాలుర బాలికలకు విడివిడిగా స్థాపించటం జరిగింది. కేస్ సెట్లో నలంద విద్యార్థి 7వ ర్యాంకు సాధించటం జరిగింది. కన్నడ సోదరుల హృదయాలపై విశేష ప్రభావాన్ని ప్రసరింపచేసింది. ఈ ఏడాది టుంకూరు పట్టణంలో నలంద కళాశాల వెలసింది. కర్ణాటక కళాశాలల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నలంద విద్యారత్నాలు ఇరుగో వీరే. బ్లూమింగ్ డేల్ స్థాపనతో ప్లే స్కూల్ రంగంలో కొత్త వరవడి స్థాపించింది నలంద. నలంద టాడ్లర్స్ 2-3 వయసు గల చిన్నారి పాపల కోసమై ఆటా పాటలలో, ముద్దు ముచ్చటలలో వెలసిల్లే విద్యాలయాలు ప్రారంభం చేయగా పిల్లల మానసిక వికాసానికి, సృజనాత్మకతకు అవకాశం కల్పించటం ఈ పాఠశాలల లక్ష్యం. నలంద టాడ్లర్స్ అనే పేరుతో విజయవాడ వాన్టౌన్, బెంజ్ సర్కిల్, సత్యనారాయణపురం, మాచివరం, ఈడుపుగల్లు ప్రాంతాలలో పిల్లల కోసమై ఈ ఏడాది ఈ వినూత్న పాఠశాలలను నెలకొల్పడం జరిగింది. ఈ నూతన అధ్యాయానికి ప్రారంభోత్సవం చేసిన వారు ప్రఖ్యాత మానసిక ప్రముఖ విద్యావేత్తలు శ్రీ పట్టాభిరామ్ గారు. 2013వ సంవత్సరానికి నలంద విద్యా సంస్థలు ప్రారంభించి 25 సంవత్సరాలు. అంటే నలంద రజతోత్సవాలు జరుపుకోవలసిన సంవత్సరం. తన చల్లని చూపులతో మన నలందాను కటాక్షిస్తున్న చదువుల తల్లి సరస్వతీదేవికి భక్తితో నమస్కరిద్దాం.